వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను చేసే స్పెషల్ ఏంటంటే అరటికాయ కూర అండి. అరటికాయ కూర అంటే స్పెషల్గా అరటికాయ కూర అండి. ఇది తంపట పెట్టి చేసిన అరటికాయ కూర అండి. తంపట అంటే అదే కాల్చిన అరటికాయ కూర. ఈ కూర ఎలా చేశానన్నది ఈ ఫుల్ వీడియోలో మీరు అందరూ చూసి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఇదండి ఈరోజు నేను చేసిన అరటికాయ కూర. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇంక ఇది ఎలా తయారు చేసానో స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ నేను 2 అరటికాయలు తీసుకున్నానండి, ఫ్రెష్గా ఉన్నాయి. అవి తీసుకొని కట్టెల పొయ్యిలో పెట్టానండి కాల్చడానికని. కట్టెల పొయ్యి లేకపోతే మన స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చండి. ఇవి 2 కాలేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఒకవైపే బాగా మాడిపోతాయి. ఇవిగో చూడండి, కొంచెం మాడిపోయి ఇలా కాకుండా ఇంకా కొంచెం లైట్గా కాల్చుకోవాలండి. ఇవి తొక్క తీసుకోవాలి చల్లారిన తర్వాత. ఇక తొక్క తీసి ఇలా పక్కన పెట్టాలండి. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు అవే పక్కన పెట్టిన అరటికాయలే స్మాష్ చేసి పక్కన పెట్టానండి ముక్కలు. ఇవండి అది స్మాష్ చేసిన ముక్కలు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకుందామండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను. ఆ 3 ఉల్లిపాయలు తీసుకొని అవి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేశానండి. ఇవి కట్ చేసి ఇలా పక్కన పెట్టాను. తర్వాత ఇంకొక ఉల్లిపాయ మసాలా చేసుకోవాలండి. అందుకనేసి మసాలా కోసమని ఒక ఉల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, చిన్న చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది చేసి పక్కన పెట్టానండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి. అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ఎక్కిందండి. ఫస్ట్ మనం చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు అందులో వేయాలండి. అవి పచ్చిమిరకాయలు కూడా అందులో వేయాలి. అవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేయాలండి. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఫస్ట్ ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటేనే బాగుంటుందండి. కొంచెం పచ్చి ఉండగా టమాటా ముక్కలు వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇప్పుడు ఈ 2 దగ్గరికి ఇలా మగ్గిపోయండి. బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవచ్చండి. గరం మసాలా ముద్ద నూరు పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసుకున్నాము. వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల వరకు ఇది ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి. అడుగు పెట్టేస్తుందండి. ఉల్లిపాయలు టమాటాల కన్నా ఇలా మసాలా ముద్దేసింది అడుగు పెట్టేస్తూ ఉంటుందండి. అందుకని కలుపుకుంటూనే ఉండాలి. 2-3 నిమిషాలు ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. తర్వాత వేపిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేయాలండి. ఈ అరటికాయ ముక్కలు ఇందులో వేసేసుకున్నాము. వేసుకొని ఈ అరటికాయ ముక్కలకి మనం ఇవన్నీ మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అంతా ఈ ముద్దంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది కలుపుకుందాము. మనం మామూలుగా వండుకునే అరటికాయ టమాటా కూర కన్నా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు ఇది స్పెషల్గా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది చాలామందికి కూడా తెలిసే ఉంటుందండి. బాగుంటుంది. తెలియని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయిందండి. ఇందులో మనం టేస్ట్కి సరిపడగా 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి నేను. తర్వాత సాల్ట్ అండి, మీ టేస్ట్కి ఎంత తగ్గట్టు అంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత సరిపోకపోతే గ్రేవీలో వేసుకోవచ్చండి. అందుకని నేను 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. ఇది వేసుకొని బాగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుందామండి. అరటికాయ ఫ్రై అంటేనే చాలామంది ఇష్టంగా తింటారండి కూర కన్నని. కానీ ఇలా చేసి చూడండి, తప్పకుండా అందరూ ఇష్టపడతారు. అందరికీ నచ్చుతుంది కూడా ఈ అరటికాయ కూర. ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కలిపేసుకున్నానండి బాగానే. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడరు, 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుందామండి ఇందులోని. ఇంకా గరం మసాలా ఏమీ వాడనండి ఆల్రెడీ, ఎందుకంటే మనం మసాలా ముద్దలో వేసుకున్నాం కాబట్టి ఇంకేం గరం మసాలా వాడక్కర్లేదండి. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని కూడా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి గ్రేవీ ఇలా ఉంటే గట్టిగా ఉంటుందండి. అలాగే మనకు గ్రేవీగా కావాలి కదండి, అందుకోసం అనేసి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. మన మీకు గ్రేవీకి ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి, గ్రేవీకి సరిపడంతగా పలుచగా. కొంచెంసేపు ఒక 10 టు ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు 10 టు 15 మినిట్స్ మగ్గనిద్దామండి. దీన్ని పెడుతున్నానండి. మూత తీసి అప్పుడప్పుడు చూస్తూ ఉండాలండి, అడుగు పెట్టేస్తున్నాము, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా కొంచెం వాటర్ ఉందండి, ఈ వాటర్ అయ్యేంత వరకు ఉంచుదాము. కొంచెం దగ్గరగా అవుతాయి, మరీ పలుచగా కాకుండా కొంచెం దగ్గరగా ఎలా అంటే బాగుంటుందండి. మనం మామూలుగా వండుకున్న అరటికాయ కూరలోని ఇలా కాల్చి వండిన అరటికాయ కూరలో అరటికాయ ముక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. కావాలితే చూడండి మీరు టేస్ట్ చేసినప్పుడు. కలుపుకున్నాను, దగ్గరికి అయిపోయిందండి. ఇంకొంచెం అవుతే చాలండి, వాటర్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ముక్క కూడా ఉడికిందో లేదో చూద్దాం మనం. ఉడికిపోయిందండి ముక్క కూడాని. ఈ క్వాంటిటీ చాలండి, సరిపోద్ది. ఇలాగ బాగుంటుంది. ఇలాగా ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ట్రై చేయండి తప్పకుండానే. అయిపోయిందండి, అరటికాయ కూర రెడీ అయిపోయింది, కాల్చిన అరటికాయ కూర. మీ అందరికీ నచ్చుతుందని ఈ వీడియో అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.